జిల్లాలో ఖరీఫ్ సీజన్లో వరి పండించే రైతులకు అవసరమైన యూరియా ఎరువు అందుబాటులో ఉందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలోని రైతులకు అవసరమైన ఎరువుల లభ్యత, వాటి సరఫరాకు సంబంధించి మంగళవారం జిల్లా కలెక్టరేట్లోని వశిష్ఠ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ జిల్లాలో ప్రధానంగా 2.25 లక్షల ఎకరాల్లో వరి పంట సాగు చేయడం జరుగుతుందన్నారు. దీనికి అనుగుణంగా 25,000 ఎకరాల్లో ఉద్యాన పంటలు సాగు చేయడం జరుగుతుందన్నారు. ఖరీఫ్ సీజన్ అయిన ఏప్రిల్ నుండి సెప్టెంబర్ వరకు జిల్లాకు అవసరమైన ఎరువులు అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ విషయమై రైతులు ఎవరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదన్నారు. జిల్లాలో ఖరీఫ్ సీజన్కు 17,392 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉన్నప్పటికీ ఇప్పటి వరకు 3,322 మెట్రిక్ టన్నుల అమ్మకాలు నిర్వహించడం జరిగిందన్నారు. ఇంకనూ జిల్లాలో 10,055 మెట్రిక్ టన్నులు నిలవ ఉన్నాయని అన్నారు. జిల్లాలో ఖరీఫ్ కాలానికి 1,530 మెట్రిక్ టన్నులు డీఏపీ అవసరం కాగా ఇప్పటి వరకు 978 బీటెక్ టన్నులు అమ్మకాలు నిర్వహించడం జరిగిందన్నారు. ఇంకా 2,722 మెట్రిక్ టన్నులు నిలవ ఉందని అన్నారు. జిల్లాలో ఎక్కడా ఎరువుల కొరత లేదని అన్నారు. ఎరువుల డీలర్లు ఎవరైనా అవకతవకలకు పాల్పడితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. క్షేత్రస్థాయిలో సిబ్బంది ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించి ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా పటిష్టమైన ఏర్పాట్లను చేయడం జరిగిందని అన్నారు. ఇప్పటి వరకు నిబంధనలు ఉల్లంఘించిన 20 మంది హోల్సేల్, రీటైల్ డీలర్ల లైసెన్సులు సస్పెండ్ చేయడం జరిగిందన్నారు. అంతేకాక నిబంధనలు ఉల్లంఘించిన టాప్ 20 యూరియా లిస్టులో వచ్చిన డీలర్లపైన కూడా చట్టపరమైన చర్యలు తీసుకుని జరిమానాలు విధించడం జరిగిందన్నారు. సమావేశంలో వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ జెడ్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ప్రధానంగా వరి పంట ఖరీఫ్, రబీ కూడా అత్యధికంగా వేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ ఖరీఫ్కి 2,25,000 ఎకరాల్లో వరి సాగుకి మరియు 25,000 ఎకరాల్లో ఆల్రెడీ ఉన్న హార్టికల్చర్ ప్లాంటేషన్కి సరిపడా ఎరువులు, డిఏపి కాంప్లెక్స్ అన్ని కూడా సమృద్ధిగా కంటిన్యూస్ గా ఎంత అవైలబిలిటీ ఉన్నాయి ఏంటి అనేది మన ఫీల్డ్ స్టాఫ్ ద్వారా టైం టు టైం సమాచారం పంపించడం జరుగుతూ ఉంది. ఇప్పుడు జిల్లాలో మనకి ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు యూరియా 17,392 మెట్రిక్ టన్స్ అవసరం ఉంది. ఇప్పటి వరకు 3,322 మెట్రిక్ టన్స్ కొనుగోళ్లు జరిగినాయి. వీటిలో ఇంకా మన జిల్లాలో 10,055 మెట్రిక్ టన్స్ నిల్వ యూరియా అంతా కూడా అవైలబుల్ ఉంది జిల్లాలో. ఖరీఫ్ కి డిఏపి 1,530 మెట్రిక్ టన్స్ అవసరం ఉంది. ఇప్పటి వరకు 978 మెట్రిక్ టన్స్ అమ్మకాలు జరిగాయి. ఇంకా జిల్లాలో 2,722 మెట్రిక్ టన్స్ డిఏపి అవైలబిలిటీ ఉందన్నమాట. కాంప్లెక్స్ మనకి జిల్లాలో ఈ టైంకి ఖరీఫ్ కి 16,121 మెట్రిక్ టన్స్ అవసరం ఉంది. ఇప్పటి వరకు 2,792 మెట్రిక్ టన్స్ రైతులు కొనుగోలు చేసుకున్నారు. ఇంకా మన జిల్లాలో 16,163 మెట్రిక్ టన్స్ కాంప్లెక్స్ అవైలబిలిటీ అనేది ఉంది. జిల్లాలో ఖరీఫ్ కాలానికి ఇతర ఎరువులు 8,626 మెట్రిక్ టన్స్ అవసరం అవ్వగా ఇప్పటికీ 896 మెట్రిక్ టన్స్ అమ్మకాలు జరిగాయి. ఇంకా జిల్లాలో 2,302 మెట్రిక్ టన్స్ అవైలబిలిటీ ఉంది. జిల్లాలో కూడా ఎక్కడా కూడా ఎరువుల కొరత లేకుండా మనం చూస్తున్నాము. రైతులు కూడా ఎవరు ఏమీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. గత 4 సీజన్స్ లో కూడా మన జిల్లాలో రైతులకి వారికి అవసరమైనప్పుడు ఎరువులు, డిఏపి కాంప్లెక్స్ అన్ని కూడా అందించడానికి ఎక్కడా కూడా రైతులు ఇబ్బందులు లేకుండా క్యూస్ లో నిలబడకుండా వాళ్ళకి అవసరమైన టైంకి మనం అందించడానికి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, డిస్ట్రిక్ట్ వ్యవసాయ శాఖ అందరూ కూడా కృషి చేశారు. ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బందులు కూడా జరగలేదు. అలాగే క్షేత్రస్థాయి సిబ్బంది కూడా ఎప్పటికప్పుడు రైతులకి టచ్ లో ఉంటూ వారికి అవసరమైన ఇన్ఫర్మేషన్ అంతా కూడా బ్యాగ్స్ వారీగా ఎంత స్టాక్స్ అవైలబిలిటీ ఉన్నాయనేది చెప్తూ ఉంటున్నాము. నిబంధనలు ఉల్లంఘించిన 20 మంది వ్యాపారులకి, హోల్సేల్ మరియు రిటైల్ వ్యాపారికి వాళ్ళ లైసెన్స్ సస్పెండ్ చేయడం జరిగింది. టాప్ 20 యూరియా లిస్ట్ లో వచ్చిన డీలర్స్ పైన కూడా కఠిన చర్యలు తీసుకుని వారికి ఫైన్స్ కూడా వేయడం జరిగింది. జిల్లాలో ఆకస్మిక తనిఖీలు చేయడానికి బృందాలని ఏర్పాటు చేసాం. అన్ని చోట్ల బోర్డర్స్ లోను ఎక్కువ కన్జ్యూమ్ చేస్తున్న ఈ డీలర్స్ దగ్గర కూడా మనం నిఘా పెట్టి ఎటువంటి డైవర్షన్స్ లేకుండా మనం అన్ని రకాల కట్టుదిట్టమైన చర్యలన్నీ కూడా జిల్లా స్థాయిలో తీసుకోవడం జరిగింది. రైతులందరికీ కూడా, రైతులకి, హార్టికల్చర్ రైతులకి, ప్యాడీ పండించే రైతులందరికీ కూడా జిల్లాలో యూరియా కొరత ఏ విధమైన కొరత లేదు. అవసరమైన స్టాక్స్ అంతా కూడా సరిపడా ఉన్నాయి అని తెలియజేయడం. అలాగే గత ఖరీఫ్ 2020 కాలంలో ఈ పంట చేయించుకున్న రైతులన్నీ కూడా ఈ యాప్ లో కోట్ అయ్యడం జరిగింది. సో ఇప్పుడు ఎవరైతే యూరియా, డిఏపి చేసుకుంటున్నారో వాళ్ళకి అందరికీ కూడా ఈ పంటలో నమోదైన వాళ్ళందరికీ యూరియా, డిఏపి అందజేయడం జరుగుతుంది. ఒకవేళ రైతు వివరాలు ఆ యాప్ లో కనుక లేకపోతే
సంబంధిత రైతు సేవా కేంద్రాలను నమోదు చేసుకుని వారిని కూడా తీసుకోవడానికి వీలుంది. కౌలు రైతులకు కూడా వారి సాగు వివరాలు నమోదు చేసుకోవచ్చు. జిల్లాలో ఇప్పటి వరకు 27,292 రైతులకు 74,717 యూరియా బస్తాలు మరియు 6,978 డిఏపి బస్తాలు అమ్మడం జరిగింది. లేకుండానే ఈయనే ఓటీపీ ఈయనకే వస్తుంది కౌలు రైతుకి. ఆ విధంగా వారు ఎరువులు అవి తీసుకోవడానికి వీలు. డిఏపి అనేది ఇక్కడ ఖరీఫ్ లో ఎవరు వాడరు అసలు. భారతదేశ పటంలో యూరియా యూటిలైజేషన్ లో మన జిల్లా అత్యధికంగా ఫ్లాగ్ అవుతూ ఉన్న విషయం మీ అందరికీ తెలిసిందే. సో మనం గత కొన్ని సీజన్స్ గా రైతులందరికీ కూడా ఎడ్యుకేషన్ చేస్తూ ఉన్నాము. ఎక్కువ యూరియా వేయద్దు, ఎక్కువ యూరియా వేయడం వల్ల పంటకి నష్టం అవుతుంది కానీ లాభం కాదు అని చెప్పేసి చెప్పడం వల్ల యూటిలిటీ కూడా లాస్ట్ మనకి సీజన్ లో రబీ సీజన్ లో ఇంచుమించు 20,000 బస్తాల వరకు కూడా యూటిలిటీ తగ్గించుకున్నారు రైతులు. ఎరువులు వేయకుండా పండించడం, ప్రకృతి సాగు వైపు కూడా రైతులు నేచురల్ ఫార్మింగ్ వైపు కూడా చాలా మంది రైతులు మారడం జరిగింది. మన జిల్లా యూరియా విషయంలో టాప్ ఉంటుందండి. లాస్ట్ 3 సీజన్స్ నుంచి కూడా మన జిల్లా ప్రథమ స్థానంలో ఉంటుంది. ఇప్పుడు కూడా ఈ మొబైల్ యాప్, ఓటీపీ తదితర సాంకేతిక అంశాల వల్ల మీరు ఇప్పుడు 4 క్వశ్చన్స్ అడిగారు రైతులందరినీ కూడా. యూరియా పంపిణీ విషయం మీద ఏమైనా ఇబ్బందులు పడుతున్నారా, లేకపోతే కావాలని ఎవరైనా డీలర్స్ కానీ అధికారులు కానీ ఎవరైనా ఇబ్బంది పడుతున్నారా అనే అంశాల మీద 4 క్వశ్చన్స్ చేశారు. అందులో మొదటి క్వశ్చన్ మొబైల్ యాప్, ఓటీపీ తదితర సాంకేతిక అంశాల వల్ల మీరు ఏమన్నా ఇబ్బంది పడ్డారా, ఎస్ నో అన్న విషయంలో మన దగ్గర కేవలం 14% మంది మాత్రమే ఇబ్బంది పడ్డామని చెప్పడం జరిగింది. ఇంకొక రెండో క్వశ్చన్, ప్రభుత్వం నిర్ణయించిన ధరకే మీకు యూరియా లభిస్తుందా అన్న దాని మీద 95.10 వారు బాగుంది అని చెప్పారు. అలాగే నిర్ణయించిన ధరకే అమ్ముతున్నారని చెప్పేసి. మూడో ప్రశ్న, యూరియా పంపిణీ విషయంలో వ్యవసాయ అధికారులు, సిబ్బంది, డీలర్ల ప్రవర్తన, సేవలు సంతృప్తికరంగా ఉన్నాయా అన్నదానికి 96% బాగుంది అని చెప్పారు. నాలుగో ప్రశ్న, రైతులకు యూరియా ఇవ్వాలి అంటే దానితో పాటు అదనంగా ఏదైనా వేరే ఫెర్టిలైజర్ తీసుకుంటేనే ఇస్తామని ఒత్తిడి చేస్తున్నారా, దానికి <1% మాత్రమే ఎస్ అని చెప్పడం జరిగింది మన జిల్లాలో. ఈ విధంగా పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ గ్యాదర్ చేసిన దాంట్లో మన జిల్లా రాష్ట్ర స్థాయిలోనే